నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దిన వాగ్దానము 85వ సంకీర్తన 12వ చరణం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. భౌతిక సమృద్ధికి, యెహోవా రాజ్యపాలనలో నీతి యథార్థతల పరిపూర్ణతకు మధ్య ఉన్న సంబంధాన్ని కీర్తనాకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు. విశ్వమంతా దేవుని యొక్క గుణలక్షణాలను ప్రతిబింబిస్తుందని వివరిస్తూ యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, భూమి దాని ఫలమునిచ్చును అంటే సకాలంలో వర్షాలు రావడం, పాడి పంటలు సమృద్ధిగా ఉండడం దేవుని యొక్క విశ్వాస్యతను నిరూపిస్తున్నాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో వర్షం ఆకాశం నుండి కురిసి మళ్ళీ అక్కడికి చేరుతుంది. ఈ ప్రక్రియలో భూమిని నీటితో తడిపి అది తగిన కాలమందు ఫలించేలా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం విషయంలోనూ ఇదే జరుగుతుంది. తద్వారా మనుషులు ఆధ్యాత్మికంగా ఫలించేలా చేస్తుంది. 84వ సంకీర్తన 11వ చరణం. ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ వాగ్దానం ఎవరైతే పట్టుదలతో నిజమైన భక్తి, నైతిక జీవితాలు కలిగి ఉంటారో వారికే వర్తిస్తుంది. మన జీవితాలలో తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకి ఏది మేలని దేవుడు తలంచుతాడో దానితో నేరుగా సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, లోకపరంగా మేలైన ప్రతి దానికి దేవుడు మన కోసం సిద్ధపరిచేలా ఆయన దృష్టికి నీతిగా నడుస్తూ ఆయన యందు నమ్మకం ఉంచడం మన పని. ఆ విధంగా మనం ఉండగలిగితే 34వ సంకీర్తన 10వ చరణం. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఈ లోక సంబంధమైన వాటి కోసం చింతించక మన జీవితాలపై దేవుని పరిపాలనకు విలువనిచ్చి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదికే వారముగా ఉంటే మనకు కావాల్సిన వాటిలో మన దేవుడు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఆమేన్.